విద్యార్థులు ఎంత గొప్ప చదువులు చదివినా అవి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో ప్రత్యేక పశు వైద్య శిబిరాలను మంత్రి ప్రారంభించారు. మానవుడు సృష్టిలో మేధో సంపత్తి గల జీవి అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం తర్వాత పశుపోషణకు ప్రాముఖ్యత ఇస్తుందని వెల్లడించారు. మానవ సమాజం జీవరాశుల చుట్టూ అనుసంధానమై ఉందని, మానవులకు అవసరమైన జీవులను పెంచాలని సూచించారు. భవిష్యత్తులో పశు వైద్య ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. నువ్వేమన్నా చదువుకోబ్బా, చదువుకు సంబంధం లేదు, నీకు వచ్చిన పని చేసుకో. నాకు అదే నౌకరు కావాలి, అది వస్తేనే నేను బతకాలంటే ఆ నౌకర్లు లిమిటెడ్ ఉంటాయి. ఏం చేయకుండా ఉంటావా జీవితకాలం? ఈ సెట్ ఆఫ్ మైండ్ని మార్చే బాధ్యత మన తరం మీద ఉంది. లేకపోతే భావితరం వాళ్ళు చెడిపోతారు. ఈ రాజకీయాల కోసం, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి, కాంతి అవుతుందని చెప్పి ఆశలు ఇచ్చి ప్రజలకు, పర్టికులర్గా కొత్త జనరేషన్ వాళ్ళంతా కూడా ఒక మప్పులో పెట్టి, డార్క్లో పెట్టి వాళ్ళు పక్కదాన్ని పెట్టారు. హార్డ్ రియాలిటీస్ ఏదో, లైఫ్ పర్సెప్షన్ ఏదో వాళ్ళకి చెప్పాలి. సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పాలి. కొత్త తరంగా వాళ్ళు ఒకసారి ఎడ్యుకేట్ అయిన అనుకోండి, రేపు వచ్చేటువంటి తరానికి ఎవరు అబద్ధాలు చెప్పలేరు. వాళ్ళు విషయాలు తెలుసున్నటువంటి వాళ్ళు అవుతారు. అది నా తాపత్రయం. You should be well informed of. You should be well equipped of. మీరు బాగా తెలుసుకొని ఉండాలి. మీరు బాగా అర్థం చేసుకొని ఉన్న వాళ్ళైతే రేపటి సమాజంలో మిమ్మల్ని ఎవరు